అయితే ఈ పూట సర్వోన్నతమైన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఆయన మాటల్లోని అభిషేకాన్ని పొందుదాం. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండం 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవిని నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అత్యధికంగా నేను అతనిని విస్తరింపజేస్తాను. అతడు 12 మంది రాజులను కనును. 12 మంది రాజులను కంటాడు. అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు మన మనవులను ఆలకించగలిగిన వాడు. ఈ రోజున మీరు మెసేజ్ టైటిల్ చూసుంటారు, వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాను. దేవుడు మన మనవులను వినే దేవుడు. హల్లెలూయా. అయితే ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మనవుని ఆలకించాడండి. ఒక్కొక్కరికి మైకిస్తే ఈ ప్రార్థన అంశం మీద కొన్ని గంటల తరబడి సాక్ష్యం చెప్తారు. దేవుడు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఎన్నిసార్లు మొరపెట్టామో దేవుడు మనకు ప్రత్యుత్తరం ఇస్తూనే ఉన్నాడు, జవాబిస్తూనే ఉన్నాడు. దేవుని కృప మనం చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రార్థన అంశం మీద ఎన్నిసార్లు మీకు మైక్ ఇచ్చినా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఒక్కొక్కరి జీవితాల నుంచి బయటకు వస్తాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తన కుమారుడు గురించి ప్రార్థన చేస్తున్నాడు. మనం చదివినటువంటి అధ్యాయంలో చదివిన వచనాల్లో మనం చూస్తే అబ్రహాముగా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే కొత్తగా అబ్రహాముగా మార్చబడ్డాడు. అతని పేరు ఇదివరకు అబ్రామ్, ఇప్పుడు అబ్రహాముగా మార్చబడ్డాడు. ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో తాను ఒక నిబంధనలోనికి వచ్చిన సందర్భం అది. కొత్తగా పేరు మారింది. పేరు మారిన వెంటనే దేవునితో ఒక నిబంధనలోనికి వచ్చాడు అబ్రహాము గారు. అయితే అతను చేస్తున్న ప్రార్థన చూడండి. అయ్యా, నా కుమారుడు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి. కొన్ని కోట్ల విలువకరమైనటువంటి ప్రార్థన తల్లిదండ్రులు రాత్రి పిల్లల కొరకు చేయగలగాలి. అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలు కొరకు చేస్తున్న ప్రార్థన ఎంత గొప్పదో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తములో లేనివాడు ఇష్మాయేలు, దేవుని ప్రణాళికలో లేనివాడు, దేవుడు పుట్టించినవాడు, దేవుడిచ్చినవాడు కాడు. అతను తన చేతుల కష్టార్జితం, అబ్రహాము కష్టార్జితం సంపాదించుకున్నాడు ఇష్మాయేలుని. దేవుని చిత్తములో లేడు, దేవుని ఏర్పాట్లో లేడు, దేవుని కనుదోయిలో లేడు, దేవుని సైగులో లేడు, దేవుని వెలుగు కింద లేడు. అటువంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాము తన తండ్రి. ఏమని? అయ్యా, నీవు వీడిని పంపించేయమంటున్నావు. దేవుని మీద ప్రేమను చంపుకోలేక, దేవుని మీద ప్రేమ చంపుకునే ధైర్యం లేక, తన చేతుల కష్టార్జితము కనిన బిడ్డని చంపుకోలేని వైరాగ్యం లేక, అటూ చెప్పుకోలేక ఇటూ చెప్పుకోలేక ఒక చక్కని ప్రార్థన అబ్రహాము తన కుమారుడిని బట్టి చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన? అయ్యా, వాడు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి. వాడు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి. వాడు ఎక్కడున్నా నీ పాటలు పాడుకోవాలి. వాడు ఎక్కడున్నా డ్రమ్ కొట్టాలి. వాడు ఎక్కడున్నా కంజర్లు కొట్టాలి. వాడు ఎక్కడున్నా సండే స్కూల్కి వెళ్ళాలి. వాడు ఎక్కడున్నా నీ పాట, నీ మాట, నీ గురించే వాడు ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎక్కడున్నా ఈ పనులు జరగనివ్వండి స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు ఒక అమాయకపు తండ్రి. అదేంటి ప్రభా, వాడు నీ చిత్తంలో లేకపోయినా, నీ ఏర్పాట్లో లేకపోయినా, ఏదో కన్నాను కదా, అలాంటి వాడిని పంపించేయమంటావేంటి? వాడిని మంచి కాన్వెంట్లో వేసి చదివిద్దాం అనుకుంటే, వాడు ముద్ది మాటలు విందాం అనుకుంటే, వాడు మంచి స్కూల్లో వేద్దామని ఏంటి అన్యాయం అనలేడు అబ్రహాం. ఇప్పుడు ఎందుకంటే దేవుని స్వచిత్తం కాదు, దేవుని యొక్క ఏర్పాటు కాదు. అతను దేవుడు వద్దన్నాడు. కానీ ఏరు కోరి తన భార్య మాట విని తన దాసిని పెళ్లి చేసుకొని తనతో కనినటువంటి కుమారుడు ఇష్మాయేలు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? నువ్వెందుకు పంపించేయమంటున్నావు, ఎంత అన్యాయమయ్యా అని అనలేడు. ఆ ధైర్యం లేదు, ఆ వైరాగ్యం లేదు. పోని పిల్లోడిని వదులుకునేటువంటి, చంపుకునేటువంటి, ఆ పిల్లోడి మీద ప్రేమను చంపుకునే వైరాగ్యాలు, ప్రతిష్టతలు లేవు తండ్రికి.
అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో నలిగిపోతూ ఒక చక్కని ప్రార్థన ధూపాన్ని యెహోవా దేవునికి వేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే వాడిని పంపించేయమంటావు కదా, పంపించేస్తాను ప్రభువా అని తోలేస్తానులే అని పంపించేస్తానులే, కానీ ఒక్క మాట అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. వాడు నీ సన్నిధిలో ఉండాలి. వాడు నీ సన్నిధిలో డ్రమ్స్ కొట్టుకుంటా దైవజనుడి దగ్గర ఆ వెలుగులో, ఆ ప్రత్యక్షపు గుడారములో, ఆ మందసం యొక్క కరుణ రసం పడేటువంటి ప్లేస్లో వాడు నుంచి చాలు. నేనేమి అడగట్లేదు, పంపించేమని నువ్వు పంపించేస్తానులే అని ఏడ్చుకుంటా కుమారుడి విషయంలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ద బెస్ట్ పేరెంటియల్ ప్రేయర్ అది. తల్లిదండ్రులు పిల్లలకి ఏదన్నా ప్రార్థన చేయాలంటే వారు చేయవలసిన ప్రార్థన, ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, మీ పిల్లల కొరకు మీరు ఒక ప్రార్థన చేయండి. వారు యెహోవా సన్నిధిలో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి యెహోవా సన్నిధిలో ఉండాలి పిల్లలు. ఆ మందస్సు దగ్గర దేవుని వెలుగులో కరుణా కటాక్షము దిగి వచ్చే స్థలములో, దేవుడు ఎప్పుడు మానవుడిని కలుసుకునే స్థలంలో నీ బిడ్డల ఉంచమని ప్రార్థన చేయటమే ఒక మంచి తల్లిదండ్రుల యొక్క తత్వం అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అన్నాడు, సర్లే నీ ప్రార్థన విన్నాను, వాడిని నేను ఆశీర్వదిస్తానని ప్రభు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన విన్నాను బ్రో, నీ కన్నీరు నేను చూశాను, సరే వాడిని నేను గొప్పోడిని చేస్తాను, వాడిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఏమండి, ఒకని ప్రార్థన దేవుని చిత్తములో లేని, దేవుని ఏర్పాట్లో లేని, దేవుని యొక్క కనుదోయులో లేని వాడిని ఆశీర్వదిస్తే, మీ పిల్లలు దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని కృపలో ఉన్నారు, యేసు రక్తం కింద ఉన్నారు, ఇంకా మీ పిల్లల కొరకు మీ ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగా మీ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, ఎంతగా మీ బిడ్డలు దీవిస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తంలో లేనోడిని గొప్పగా ఆశీర్వదించారు. ఎవరిని బట్టి? తన తండ్రి ప్రార్థనను బట్టి. దేవుని చిత్తంలో లేడండి, దేవుని ఏర్పాట్లో లేడండి, దేవుని కనుదోయలో లేడండి, దేవుని అభిషేకం లేదండి, దేవుని దర్శనం లేనోడండి, దేవుని ఏర్పాటు లేనోడండి, దేవుని ప్రణాళిక లేనోడండి, దేవుని ముద్ర లేనోడండి, ఒక అమాయకుడు చేస్తున్న ప్రార్థనను బట్టి వాడిని అంతగా ఆశీర్వదిస్తే, మీ పిల్లలు ఈనాటికి దేవుని చిత్తములో ఉన్నారని మీరు నమ్మగలిగితే, ఈనాటికి దయారసాన్ని త్రాగుతున్నారని నమ్మగలిగితే, ఈనాటికి దేవుని కృప మీ పిల్లలు పొందుతున్నారని నమ్మగలిగితే, మరి నీ ప్రార్థన ఎంత బలంగా వారికి సపోర్ట్ ఇస్తుంది మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన ఎంతగా వారిని విస్తరించేటట్లు ఆశీర్వదిస్తూ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ద బెస్ట్ పేరెంటియల్ ప్రేయర్ ఏంటంటే పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచమని ప్రార్థన చేయాలి. అది ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అది పిచ్చెక్కిపోతుంది దేవుడి మాటలు మాట్లాడితే. ఒక ఇష్మాయేలు అంత గొప్ప ఆస్తికి, స్వాస్థ్యానికి భాగస్వాముడు అయిపోతే, అధికారి అయిపోతే, జడ్జి అయిపోతే, మెయిన్ అయిపోతే, ఎన్నికలో లేనోడు, కృపలో లేనోడే ఒక తండ్రి అమాయక ప్రార్థన వలన అంత గొప్పగా ఆశీర్వదించబడితే, మీ బిడ్డలు ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో పరిచయం చేస్తున్న మీ బిడ్డలు ఎంత దేవుని కృపలో ఉన్నారు, ఎంత దేవుని దర్శనాన్ని కలుగున్నారు, ఎంత పర్ఫెక్ట్ అభిషేకాన్ని కలుగున్నారు. మరి మీ బిడ్డలకి మీ ప్రార్థన జోడవుతే, మీ ప్రార్థన సపోర్ట్ అవుతే, మీ ప్రార్థన చేస్తే, మోకరించి చేతులెత్తి నీ బిడ్డల కొరకు ఏడ్చి కన్నీరు ఖర్చు ప్రార్థన చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తులో మనం ఎక్కడ అందనంత ఎత్తులో చూడాలి రేపటి రోజున. హల్లెలూయా. అందనంత ఎత్తులో చూద్దాం మనం. ప్రార్థన చాలా అవసరం. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలనే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన నీ బిడ్డలను ఆశీర్వదిస్తుంది. నీ బిడ్డల అభివృద్ధికి, నీ బిడ్డల ఫలింపుకి ప్రార్థన చాలా ఒక బలమైన పునాది. ప్రియదవిచనం, నీ బిడ్డలందరూ దేవుని కృపలో ఉన్నారని మీరు నమ్ముతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించగలవు, కానీ దగ్గరుండి చదువు చెప్పగలవా? ఏమండి, మరి నోరు తల్లిదండ్రులు తెరవండి. పిల్లలు ఎందుకు తెరుస్తూ ఉన్నారు? మంచి స్కూల్లో జాయిన్ చేసేసావు, చదువు నువ్వు చెప్పలేవు. చిన్నప్పటి నుంచి వింటున్నావు ఈ మాటలు. పరుపు కొనుక్కోగలం కానీ నిద్ర, ఆహారం కొనుక్కోగలం కానీ తృప్తి కొనలేవు. అది వాస్తవ మాటలు. మీ బిడ్డల కొరకు మంచి తల్లిదండ్రులుగా ఏమైనా సిద్ధపరచగలరేమో, కానీ వారి సర్వోన్నతమైన భవిష్యత్తునికి ఖాయంగా వాగ్దానం చేయలేరు ఏ తల్లిదండ్రులు కూడా. ఏమైనా వారి కొరకు సమకూర్చగలవు, ఏమైనా వారి కొరకు చేయగలవు, కానీ వారి సర్వోన్నతమైన ఉచ్చరింప సఖ్యము కానీ అందమైన భవిష్యత్తు కొరకు నీవు ఖాయంగా వాగ్దానం చేయలేవు. అది ప్రార్థన ద్వారా, దేవుని కృప వారి మీద ఉండటం ద్వారా వారి అభివృద్ధి పొందాలే తప్ప నువ్వేమీ చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకే అబ్రహాము గారు ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేసినట్లుగా, నా బిడ్డలు నీ సన్నిధిలో ఉంటే చాలు, నా బిడ్డలు నీ పాటలు పాడితే చాలు, నా బిడ్డలు నీ దర్శనాన్ని పొందితే చాలు, నా బిడ్డలని అభిషేకం పొందితే చాలు, నా బిడ్డలు వారం వారం క్రమం తప్పకుండా నీ సన్నిధిలో నిలబడితే చాలయ్యా. ఈ ప్రార్థన నీ బిడ్డల్ని ఎంతగా ఆశీర్వాదకర్తలుగా తయారు చేస్తుందో ఊహించటానికి కూడా మనకి జన్మ సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ హాగరమ్మ జ్ఞాపకం చేసుకున్న పిల్లోడిని పట్టుకొని ఓ చలామల అని ఆ చిన్న అన్నం మూట పట్టుకొని ఆ బుట్లో నీళ్లు పట్టుకొని ఎడారిలో ప్రయాణం చేస్తా వెళ్ళిపోయింది. దేవుడు పంపించేమన్నాడు, కానీ అబ్రహాము ప్రార్థన ఇష్మాయేలుకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. అరణ్యముల వారు తిరిగి తిరిగి చావచ్చేమో, ఏమో ఎవడికి తెలుసు. అయితే దేవుడు అన్నాడు, ఒరే నీవు ప్రార్థన చేశావు గనుక అతడు అరణ్యంలో తిరిగి తిరిగి చావటం కాదు, అతడు ఒక ఇంటి వడవబోతా ఉన్నాడు. రేపటి రోజున అతడికి ఒక మంచి సంతానం కలగబోతా ఉంది. 12 మంది కొడుకులే పుట్టబోతున్నారు, 12 మంది రాజులు ఇవ్వబోతున్నారని దేవుడు అబ్రహాముకి విశ్లేషంగా బోధ చేస్తూ ఉన్నాడు. నీవు కన్నీటి ప్రార్థన చేసావు కనుక నా చిత్తములో లేనివాడి కొరకు, నా ప్రణాళికలో లేనివాడి కొరకు నీ స్వచిత్తం, నీ సొంత జ్ఞానం, నీ సొంత ఆలోచన, నీ తింగిరి పనుల ద్వారా వాడిని కన్నావు కాబట్టి ఓకే, నా సన్నిధిలో వదిలే, నీ సంధిలో ఉండాలి ప్రభు, వాడు ఎక్కడున్నా అన్నావు కాబట్టి నా హృదయాన్ని నువ్వు దోచుకున్నావు. అయితే వాడిని నేను ఒక ఇంట్లోనే చేస్తాను, సంతాన ప్రాప్తి కలగజేస్తాను, 12 మంది మగబిడ్డలను పుట్టేటట్లు చేస్తాను, వారు 12 మంది రాజులుగా చేసేస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇష్మాయేలు స్వాస్యాలే. 12 మంది రాజులు ఇంచుమించు ప్రపంచాన్నే ఏలేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇష్మాయేలు స్వాస్యాలే. ఇష్మాయేలు యొక్క అధికారమే, ఇష్మాయేలు యొక్క చలమనియే. ఇష్మాయేలు ఇంత ఆశీర్వదించబడటానికి కారణం ఏంట్రా అనంటే వారి తండ్రి చేసిన ఇంత ప్రార్థన. గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక ఆస్తిపరుడుగా, కోట్ల అధిపతిగా ఇష్మాయేలుని చేసిన. గట్టిగా చప్పులు కొడితే ప్రభు నామాన్ని కనపరుస్తా. సర్వసత్తా కలిగిన అమెరికా అని కూడా గడగడ వణికించగలుగుతున్నాయి గల్ఫ్ కంట్రీస్ అండి. భయంకరంగా అమెరికా దేశాన్ని కూడా ఒక ఆట ఆడుకుంటున్నాయి. అది ఎంతండి ప్రపంచం ముందర, దాని ముందు ఏది నిలవగలదు? అమెరికా ముందు అంత సర్వోన్నతమైనటువంటి ఆ యొక్క దేశం మీద కూడా గల్ఫ్ కంట్రీస్ గెలవగలుగుతున్నాయి అంటే, నిలబడగలుగుతున్నాయి అంటే ఇష్మాయేలు యొక్క ఆశీర్వాదం అలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇష్మాయేలు యొక్క ప్రసిద్ధి, ఇష్మాయేలు యొక్క ఆశీర్వాదం, ఇష్మాయేలు యొక్క దీవెన. అతని తండ్రి చిన్న ప్రార్థన చేశాడంతే, నీ సన్నిధిలో ఉంటే చాలయ్యా అని. దమ్ము, సత్తా, గుండెలు కలిగినటువంటి దేశం కూడా గజగజ ఉనిగిపోతుంది ఆ ఇష్మాయేలు యొక్క గల్ఫ్ కంట్రీస్ అన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు విచిత్రమైన సంఘటన చెప్పిన, హెలికాప్టర్ కూడా బంగారం పోత పుయ్యగలిగిన మగాడెవడు ఉన్నాడంటే ఇష్మాయేలే. ఇంకా టూ మచ్గా చెప్పాలంటే బాత్రూమ్స్, లెట్రిన్స్ మీద కూడా బంగారు పోత పూసుకునే దమ్మున్న మగాడు ఉన్నాడంటే ఇష్మాయేలే. అటువంటి ఆస్తి, అటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి? ఏరే ఇష్మాయేల్, బాగా సంపాదించో, బాగుంది, ఏమీ లేదు అక్కడ. తన తండ్రి చేసిన చిన్న ప్రార్థన అతను అంత ఆశీర్వాదకరంగా, అంత ప్రసిద్ధికరంగా తీర్చిదిద్దింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంత డబ్బు ఎక్కడదిరా ఇష్మాయేల్, ఇంత ఆస్తి ఎక్కడదిరా, లెట్రిన్స్కి కూడా పూజేస్తాను వింటారా బంగారు పోతా అని అడిగితే, ఆడేమీ లేదు, ఆడ కష్టం లేదు, వాడి కష్టార్జితం లేదు, చెమట వచ్చింది లేదు, ఎక్కడ తవ్వినా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి, అక్కడ ఇంకేం తిరుగులేదు ఇక. అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి ప్రసిద్ధిని పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో అత్యంతమైన ఖరీదైన కార్లు ఎక్కడున్నాయి? గల్ఫ్ కంట్రీస్లోనే. అసలు ఇంక పిచ్చిగా చెప్పుకోవచ్చు. ఆ గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా అంత డబ్బు, అంత విస్తరణ, అంత ఆస్తి. ఏందిరా ఇష్మాయేల్ అంటే ఒకే ఒక్క ముక్క చెప్తాడు. ఇష్మాయేలు కనుక ఇప్పుడు మన ఎదురొస్తే, నా తండ్రి నా కొరకు చేసిన ప్రార్థన. కష్టమేమీ లేదండి. ఒకడైతేనంటే 32 గ్రద్దల్ని ఆర్డర్ పెట్టుకొని ఫ్లైట్లో ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క గ్రద్దను పెట్టుకుని వెళ్ళాడట. వేరే దేశానికి పోయాడట. 32 గద్దలకి 32 సీట్లు. ఆ గ్రద్దలకే హెలికాప్టర్ అట. ఇంకోడైతే క్లీన్ షేవింగ్ చేసుకోవడానికి లండన్ వస్తాడంట ఫ్లైట్లో.
స్పెషల్ ఫైట్లో. మరి ఏంట్రా ఇంత డబ్బు ఏంది, ఇంత ఆశీర్వాదం ఏంది, ఏంట్రా బలాదురికి ఇంత బతుకుతున్నారంటే ఏం కష్టపడ్డారంటే ఏం లేదు, తండ్రి చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పటికీ ఆ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా దీవించబడుతూనే ఉన్నాయి, విస్తరిస్తూనే ఉన్నాయి. డబ్బు కొన్ని వేల మిలియన్స్కి దాటుతూ ఉంది. ఇప్పటికీ అబ్రహాము చేసిన ప్రార్థన ప్రపంచం మీద అల్లాడుతూ ఉంది. ప్రియదేవజనమా, ఈ రోజున నీ భర్త నీవు కలిసి నీ బిడ్డల కొరకు చేసే ప్రార్థన వారిని ఒక మంచి స్థాయిలో ఉంచగలుగుతుంది కాదు, వారిని ప్రయోజకులు చేస్తుంది కాదు, వారిని అందరినంత ఎత్తులోనికి తీసుకెళ్ళిపోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తు. హల్లెలూయా. నీ ప్రార్థన ఖచ్చితంగా నీ ఇద్దరు పిల్లలకి సహాయపడుతుంది, ఖచ్చితంగా నీ ముగ్గురు పిల్లలకు సహాయపడుతుంది, ఖచ్చితంగా నీ నలుగురు పిల్లలకు సహాయపడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, యాకోబు గారిని తీసుకుంటేనండి, యాకోబు గారు అన్న కొంప ముంచి తండ్రిని మోసం చేసి పరారైపోయాడు, ఆశీర్వాదాన్ని కొట్టేసి. దొంగ సంతకాలు అన్నమాట, దొంగ సంతకాలు. ఏశావు సంతకం యాకోబు పెట్టి పడేసి అతని సంతకంలాగే. కొంతమంది చూడండి, కొంతమంది పెడితే వారి సంతకంలాగే ఉంటుంది. ఆ సంతకాలు పెట్టి ఎన్ని గ్యామ్లింగ్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నాయి అలాంటివి, ఇప్పటికీ ఉన్నాయి అలాంటివి. దొంగ సంతకాలు పెట్టి వారి పేరులాగే పెట్టి వారి సంతకంలాగా పెట్టి చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు. అలానే యాకోబు కూడా దొంగ సంతకం పెట్టాడు. దొంగ సంతకం పెట్టి ఏశావుకి రావలసిన ఆశీర్వాదాన్ని ఇతడు కొట్టేసి పరారైపోయారు. ఆ పరారైపోతున్న క్రమంలో ప్రొద్దుగురుకిపోయింది, చీకటి పడిపోయింది. ఎదురుకి వెళ్దామంటే దారి కనపడట్లా, వెనక్కి వెళ్దామంటే అన్న కత్తిచ్చుకొని వచ్చేస్తా ఉన్నాడు. ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక చిన్న ప్రార్థన చేశాడు మనోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ప్రార్థన అంటే, అయ్యా నన్ను క్షమించయ్యా, నా తండ్రిని మోసం చేశాను, నా అన్న వచ్చేస్తున్నాడు ప్రభువా అని పశ్చాత్తాప ప్రార్థన కాదు. ఏ ప్రార్థన చేశాడంటే, నాకు భయం వేస్తుంది ప్రభువా, నన్ను కాచి కాపాడు, నాకు భయం వేస్తుంది ప్రభు, నన్ను కాచి కాపాడు అన్న ప్రార్థన. చివరి అక్కడ ఏదో రాయి ఉంటే ఆ రాయిని తలగడగా చేసుకుని హ్యాపీగా నిద్రపోయాడు. అంటే అలాంటి నిద్ర తెలుసా, బీభత్సంగా కళ్ళగానేస్తున్నాడు మనోడు. అరణ్యంలో అడగని నిద్ర పట్టిద్దా? ఏ తేలు వచ్చి కుట్టేద్దో, ఏ పాము వచ్చి కుట్టేద్దో, ఏ సింహం వచ్చి మింగేద్దో. ఎంత భయం అండి, ఎంత భయంకరమైన భయం అండి. అసలు భయం లేదు, ఏమీ లేదు. మనోడు హాయిగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్న కత్తిచ్చుకొచ్చేస్తాడు, మీదకి వచ్చేస్తాడు, పొడిసేస్తాడని భయం లేదు. ఈ అరణ్యంలో ఏదైనా నన్ను ముడితే నేను చచ్చిపోతానన్న భయం లేదు. రేపు అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బస్సు చేయాలి, ఎక్కడికి అసలు ఏమి ఆలోచన లేదు, భయం లేదు. ఇప్పుడు ఏసీ రూముల్లో పరుపుల మీద కూడా నిద్ర పట్టలే మన వాళ్ళకి, నిద్ర పట్టట్ల. ఏసీ రూముల్లో ఇప్పుడు వచ్చిన పరుపులు ఎత్తేస్తాయి 3 సార్లు మనుషుల్ని. అలాంటి పరుపుల మీద పడుకున్న, ఏసీలు వేసుకొని పడుకున్న నిద్ర పట్టట్లేని రోజులు ఇవి, జనాలకు నిద్ర పట్టట్లా. అలాంటిది మనోడు అరణ్యంలో నిద్ర పట్టాడంటే, అరణ్యంలో పడుకున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న వస్తాడన్న భయం లేదు, ఏదో కుట్టిద్దన్న భయం లేదు, హ్యాపీగా నిద్రపోయాడంటే దానికి కారణం ఏంటండి? ఇప్పుడు దాకా చెప్పిందంత వేస్ట్ అయిపోతుంది. నేను సంఘం మారదు, కానీ మీరన్న మారు మనసు పొంది మీరు చెప్పండి. యాకోబు గారికి ఎక్కడ నిద్ర పట్టిందని చెప్పుకున్నామండి? అరణ్యంలో కట్టిక చీకట్లో భీకర ఎడారిలో నిద్రపోయాడు. నెమ్మది కలిగింది యాకోబుకి. నిద్ర పట్టిందంటే దేని ద్వారా? ప్రార్థన. ఇంత ప్రార్థనే చేశాడు. ఏం ప్రార్థన తెలుసాయా? నాకు భయం వేస్తుంది, నన్ను కాపాడంతే. ఇంకో మాట్లేదు, నాకు భయం వేస్తుంది, నన్ను కాపాడు ప్రభువా. చిన్న ప్రేయర్ యాకోబుకి అక్కడ అంత నిద్ర పట్టేటట్లుగా చేసేసింది. ఈ రోజున మనం ఏసీల్లో మెత్తటి పరుపుల మీద పడుకోలేకపోతున్నాం. నిద్రలు పట్టట్ల ఆలోచన భయంకరమైన ఆలోచన చేత. ఆదికాండం 28:10-12 వరకు ఇళ్ళకెళ్ళి నాకు చదువుకుంటే, మీరు ఇంటికి వెళ్ళిన ఆ వచనాలు కనుక మీరు ధ్యానం చేస్తూ ఉంటే, ఆది 28:10-12 వరకు అక్కడ ఉంది. యాకోబు ఒక మంచి కలగంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మంచి కళ, ఒక అద్భుతమైన కళ, ఒక అందమైన కళ అక్కడ గంట ఉన్నాడు. ఒక నెమ్మది కలిగినటువంటి నిద్రను అక్కడ పోతా ఉన్నాడు. ఈ రోజున మీకు మంచి నిద్ర దేవుడు ఇవ్వాలంటే, సుఖమైన మెలుకు ఇవ్వాలంటే, నెమ్మది ఇవ్వాలంటే మీరు చిన్న ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న అభిషేకం, ప్రార్థనలో ఉన్నటువంటి కృప మర్చిపోలేని ప్రియదేవజనం. ఈ రోజున ప్రార్థన చేయమంటే విసిగిపోతూ ఉంటారు. ప్రార్థన చేయమంటే అనుకోవటమే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థనలో ఉండలేరు. ఎంత పాటలు పడినా నిలబడతారు, ఆరాధన చేసి నిలబడతారు. కానీ ప్రార్థన విషయంలోకి వచ్చేటప్పటికి ప్రార్థన చేయట్లేదు చాలామంది.
సమస్యలు వస్తే ఎవడైనా ప్రార్థన చేస్తాడు, ఇబ్బందులు వస్తే ఎవడైనా ప్రార్థన చేస్తాడు, రోగం వస్తే ఎవడైనా ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థన మానలేని స్థితికి సంఘం వచ్చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయగల. అయ్యగారు నాకు నిద్ర పట్టట్లేదని వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే మంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రార్థన చేయి, నీకు చక్కని నిద్ర దేవుడు ఇస్తూ ఉంటాడు. అయ్యగారు మంచి ఏసు ఉంది అయ్యగారు, మా ఇంట్లో మంచి పరుపు ఉంది అయ్యగారు, 20,000 రూపాయలు పరుపు ఉంది, 50,000 రూపాయలు ఏసింది, కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ప్రార్థన చేయక సరైన నిద్ర, సరైన నెమ్మది నీ బతుకు రావట్లేదు. ఆలోచన ఏమవుతుందో. కానీ అక్కడ యాకోబుకి ఆలోచన లేదు, యాకోబుకి ఆ భయం లేదు, యాకోబుకి ఆ బిడియం లేదు, యాకోబుకి ఆ చిరాకు లేదు, యాకోబుకి ఆ కంగారు లేదు. అరణ్యంలో భీకర ఎడారిలో నిద్రపోయాడు హాయిగా. కళ కూడా వచ్చేసిందంటే ఎంత మంచిగా నిద్రపోయాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఆ నెమ్మదికి ఏది కారణం, ఆ నిద్రకి ఏది కారణం అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడు అంటున్నాడు నాతో, ఏంటయ్య గారు జనం అందరూ యేసుప్రభు నమ్ముకోవడానికి ఏంటి కారణం? యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, చర్చిలు నిండిపోతున్నాయో, చర్చిలకు వెళ్లకుండా బతకలేకపోతున్నారు, భర్తనైనా ఎదిరించేస్తున్నారు, పిల్లలనైనా వదిలేసి వచ్చేస్తున్నారు, ఏమి జరిగినా జనం అందరూ ఏంటి చర్చిలకు పరిగెడుతున్నారంటే, ఒక నన్ను అడిగేడు. వాడికి నేను చూపించిన వాక్యం ఏంటంటే 65వ కీర్తన 2వ చరణం చూపించాను, చదవండి ఒకసారి. 65వ కీర్తన 2వ చరణం. ఇదెన్నో సంవత్సరాల క్రితం. యేసు ప్రభు వెంట ఎందుకు అంతమంది పడుతూ ఉన్నారు, యేసు ప్రభు అంటే ఎందుకు పిచ్చెక్కిపోతున్నారంటే 65వ కీర్తన 2వ చరణంలో ఉన్నమాట, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మన మనవులను ఆలకించగలిగిన వాడు గనక చెప్పుకొని జనాలు కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. జనాలకి చెప్పుకుంటూ అలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, సోలిపోయి పడిపోతాం. కానీ దేవునికి చెప్పుకుంటే వెంటనే ఆన్సర్ ఇవ్వగలిగిన దేవుడు, వెంటనే దేవుడు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే జనం పరిగెడుతున్నారయ్యా. మనుషులు వింటలేదు కాబట్టి వాళ్ళ మాటలు వింటలేదు, మనుషులు ఎంత చెప్పినా బాధ వినిపించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మాట కూడా వీళ్ళు వినిపించుకోవట్లేదు, అందుకే చర్చిలకు పరిగెత్తుకొస్తున్నారని చెప్పాను నేను. సర్వశరీరు నీ వద్దకు వచ్చేదిరా అన్నాడు కీర్తనకారుడు. ఎందుకంటే ఆయన మన మాట వినే దేవుడు, మన మనవలను ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక మూడో విషయం, ఆదికాండం 35వ అధ్యాయము 12వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండం 35వ అధ్యాయము 12వ వచనం. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పెను. ఆదికాండం 35:18 18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. రాహేలు ఇక చివరి వాడిని కంటుంది. కంటూ ఇక మంత్రసానులు అక్కడ ఆమెకి ప్రసూతి చేస్తూ ఉన్నారు, మంత్రసానులు ప్రసూతి చేస్తూ ఉన్నారు. రాహేలుకి అర్థమైపోయింది, ఇక నేను చనిపోబోతున్నాను అని అర్థమైపోయింది. బిడ్డడు పుట్టాడు, ఆ బిడ్డడిని చూపించారు మంత్రస్నానులు. ఆ బిడ్డడిని చూసి ఒక పేరు పెట్టింది, బెనోని. అది హెబ్రూ భాషలో బెనోని అని పేరు. బెనోని అని పేరు పెట్టి తల్లి మృతి పొందింది. బెనోని అన్న మాటకు అర్థము దుఃఖపుత్రుడు అని అర్థం. హెబ్రూ భాషలో ఆ పేరు మనకు అర్థం తెలియదు, కానీ తండ్రి వద్దకు ఆ బెనోనీని తీసుకొస్తున్నారు. మంత్రస్థానంలో బయట ఉన్నాడు, తండ్రి వెయిట్ చేస్తున్నారు, ఎవరు ఆడపిల్ల పుట్టిద్దా మగపిల్లడు పుడతాడని. యాకోబు తీవ్రంగా ఆలోచిస్తూ ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటే, అయ్యా మళ్ళీ చివరివాడు కూడా 12 మగబిడ్డ పుట్టారు అని చెప్పేసి యాకోబు చేతిలో పెట్టారు మంత్రస్థానాలు. సంతోషిస్తూ ఉండగా మరొక మాట మంత్రస్థానాలు చెప్పారు, నీవు ప్రియంగా ప్రేమించిన నీ భార్య చనిపోయింది అన్నారు. చనిపోతూ ఈ మగబిడ్డకి నీ భార్య ఒక పేరు పెట్టింది, బెనోని అని, దుఃఖపుత్రుడిని పేరు పెట్టిందయ్యా అంటే, ఆ బిడ్డని చేతులతో పైకెత్తి దేవుని వైపు చూపించి ఏడుస్తూ ఉన్నాడయ్యా, నా ప్రియమైన భార్య, నేను ప్రేమించిన భార్య మృతిపోయింది, ఇదిగో వీడిని కని ఈవిడికి బెనోని అని పేరు పెట్టింది, దుఃఖపుత్రుడని పేరు పెట్టింది, ఇక వీడు దుఃఖమును ఎవరు తీర్చలేడని అర్థం. ఇక వీడి ఆశలు ఇక జరగవు ప్రపంచంలో, వీడి కోరికలు ఇక ఉండవు, వీడు దుఃఖపుత్రుడు, వీడు బ్రతికినంత కాలం ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతాడో అన్ని సంవత్సరాలు దుఃఖంతోనే బ్రతుకుతాడని అర్థం. వీడు దుఃఖమును మానిపోవేయడానికి, వీడు దుఃఖమును తొలగించడానికి ఎవడి వశము కాదని అర్థం. వాని తల్లి బెనోని అని పేరు పెట్టిందని దేవుని వైపు చూపిస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
నిజమే కదా, వీడు దుఃఖపుత్రుడు ఎలా అయ్యాడు? వీడు పుట్టంగానే తల్లి చనిపోయింది, దుఃఖం కదా. వీడు పుట్టిన వెంటనే తల్లి స్తన్యముల మీద పడి ఒక్క నిమిషం కూడా పాలు తాగలేదు, అదృష్టం కోల్పోయాడు. వీడు దుఃఖం కాదా? భయంకరమైన దుఃఖం అలుముకుంటా ఉంది. వీడు పెంచడానికి మాకు దుఃఖమే, తల్లికి దుఃఖం మిగిల్చాడు. తల్లి చనిపోయింది, వీడు దుఃఖపుత్రుడైపోయాడు. మేము పెంచడానికి మాకు దుఃఖమే. తల్లి లేని లోటు ఎవరిని పోల్చలేడు. ఒక ఆయాన్ని తెచ్చినా, ఆ తల్లి స్థానంలో ఇంకో తల్లిని తెచ్చినా ఆ తల్లి లోటు పూడ్చగలదా? వీడి జీవితం అంతా దుఃఖమే, వీడి జీవితం అంతా దుఃఖమే అని ఏడుస్తూ ఉన్నాడు. బెనోని అని పేరు పెట్టిందని తల్లి ఏడుస్తూ ఉన్నాడు. ఒకవేళ వాడు ఎదిగి కాన్వెంట్కి వెళ్తే, స్కూల్కి వెళ్తావరే, వాడి నెత్తి మీద శనుందరా, వాడితో ఎవడో ఆడుకోకూడదంటే వాడికి ఏడిపే కదా. వాడితో ఎవడో ఆడబాకంటే వాడు పుట్టంగా తల్లిని మింగేశాడంటే వాడికి ఎంత దుఃఖం ఉంటుంది. ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. పుట్టిన వెంటనే తల్లిని మింగేసినోడ్రా వీడితో ఆడుకోకూడదు, వీడితో కూర్చోకూడదు, వీడితో తినకూడదంటే వాడికి ఎంత దుఃఖం. వాడు వచ్చి నానా అమ్మ ఎందుకు చనిపోయిందంటే నేనేం చెప్పను, వీడికి దుఃఖమే, అనువనువు దుఃఖమే, వీడి జీవితంలో సంతోషం లేదయ్యా అని. ఇదిగో వీడి పేరు బెనోనినే, కానీ ఇదిగో వీడు దుఃఖపుత్రుడే. వీడు దుఃఖమును మార్పు వేయగలిగిన దేవుడు. వీడు దుఃఖమును అయా చిటికలో ప్రభువును ఆయన రద్దు చేయగలిగిన వాడివి. ఇదిగో నీ కుడి చేతికి వీడిని అందజేస్తా ఉన్నాను. వీడిని ప్రభువా బెన్యామీనుగా అభిషేకించమని తండ్రి ఏడ్చి ప్రార్థన చేశాడండి. ఇలా బిడ్డను పైకెత్తాడు. వీడిని బెన్యామీనుగా మార్చయ్యా, వీడు దుఃఖమును తీర్చగలిగినోడు నువ్వు ఒక్కడే నాయనా. వీడిని బెన్యామీనుగా మార్చు. బెన్యామీను అనే మాటకు అర్థం కుడి చేతి పుత్రుడు. నీ కుడి చేతులు వీడిని తీసుకోయ్యా. వీడు దుఃఖను ఒక్కడవే మాన్పగలవు. ఒక గమ్మత్తైన విషయం చెప్తా చూడండి. దేవుని కుడి చేతిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయట. బైబిల్ గ్రంథం క్లియర్గా సెలవిస్తుంది, ఆయన కుడి హస్తములో నిత్య సుఖశాంతులు ఉన్నాయి. అంటే వీడికి దుఃఖమే లేకుండా చేసేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఏమండి, మనిషి అన్నాక ఎత్తు పొలాలు రావాలండి. కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు అనుభవిస్తున్నాడు మనిషి. కానీ తండ్రి అంటాడు వీడికి దుఃఖమే ఉండకూడదు. వీడు పుట్టుక దుఃఖం కదా, వీడి కెరియరు, వీడి ఎదుగుదలంతా సుఖమే ఉండాలి, సంతోషమే ఉండాలి, ఆనందమే ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, దీవెన ఉండాలి. ఎక్కడ వీడు నోర్చుకోకూడదు, ఎక్కడ వీడు ఏడవకూడదు, ఎక్కడ వీడు బాధపడకూడదు. ఇదిగో నీ కుడి చేతిలో వీడిని తీసుకోండి, బెన్యామీనుగా వీడిని అభిషేకించండి. బెన్యామీను అని పేరు పెడుతున్నాను వీడికి, నీ కుడి చేతికి వీడిని అప్పగిస్తున్నానని యాకోబు గారు చిన్న ప్రార్థన చేశాడండి. అసలు దుఃఖమే పోదనుకున్నాడు. ఇక వాడి బతుకు శాపం, ఆడి బతుకు దరిద్రం అనుకున్నోడిని తండ్రి యెహోవా కుడి చేతికి అప్పచెప్పాడు. బెన్యామీను అని పేరు పెట్టి నామకరణం చేసి అభిషేకించాడు. ఆడి జీవితం ఎలా ఉందంటే, ఎదిగారు, పెద్దోళ్ళు అయ్యారు. కొంతకాలం తర్వాత కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధిగా ఉంది. సంచులు పట్టుకొని ఐగుప్తుకు వెళ్ళారు. అక్కడ అన్నయ్య యోసేపు వీళ్ళని గుర్తుపట్టి వీళ్ళ భోజనానికి పిలిచి రూబేను మొదలుకొని, పెద్దోడు మొదలుకొని, చిన్నోడు వరకు, బెన్యామీను వరకు భోజనానికి కూర్చోబెట్టాడు. అందరికీ 2 సొంతులు వేస్తే బెన్యామీను మాత్రం 5 సొంతులు వేసాడు. 5 రెట్లు భోజనం పెట్టాడట. అంటే బెన్యామీను అంత తినేస్తాడని అర్థమా? కాదు, అతడు తిని తృప్తి పొంది ఇంకా మిగిలే అంత ఆశీర్వాదం. యోసేపు దేవుడు అంతగా బెన్యామీనుకి 5 రెట్లు ఆహారాన్ని పెట్టాడట. ఇప్పుడు అంతెందుకు, ₹1,00,000 జీతం అన్నారనుకోండి మన చర్చిలో ఎవరికైనా, మాకు ₹1,00,000 జీతం వద్దండి, 20,000 చాలంటావా? అనవు కదా, మీరైతే అసలు అనరు. అంటే నీ అవసరాలకి మించిపోయే ఆశీర్వాదం, నీ అవసరాలకి మించిపోయే దీవెన, నీ అవసరాలకి మించిపోయే అభిషేకం. అక్కడ చూడండి, బెన్యామీనుకి అతడు తినగా ఇంకా మిగిలిపోయే ఆహారం 5 రెట్లు పెట్టాడంట. ఆ తిండుగోళం అయిపోగానే బట్టలు కూడా అందరికి 2 జతలు అయితే వీడికి 5 జతలు. చిన్నప్పుడు తల్లి పాలు తాగి అదృష్టం లేనోడికి జ్ఞానవంతులు, మేధావంతులు, కాన్వెంట్లో చదివి, ఇంగ్లీష్ క్లాసులో చదివి, లక్షల ఫీజు కట్టి నాన్న ఇంగ్లీష్ స్కూల్లో చదివించి మంచి సౌకర్యాలు ఉన్నోడుకు కూడా లేదురా బాబు. ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ ఆహారం వచ్చింది, 5 జతలు ఎక్కువ బట్టలు వచ్చినాయి. వాళ్ళకి లేని ఆశీర్వాదం బెన్యామీనుకు వచ్చేసింది. తండ్రి చేసిన చిన్న ప్రార్థన,
దుఃఖమే 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 అన్నోడిని అనువనువు అన్నలకి మించిన ఆహారం, అన్నలకి మించిన వస్త్రధరణ. దేవునికి స్తోత్రం కలుగునగా. వస్త్రాలు ఇచ్చి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి కుట్టుకూలికి కుట్టించుకోరా అనకుండా 300 వెండి 300,000 వెండి మనుగులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అక్కడ బైబిల్లో ఒకసారి మీరు చూడండి అన్నమాట. 300 తులముల వెండి పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగునగాక. 300 వెండి తులమంటే యోసేపు లాంటోళ్ళు 10 మంది. యోసేపుని ఎంత కమ్మారు, ఎంత కొనుక్కున్నారు? 20 వెండి రోకలకి, 20 వెండి రోకలకి కొనుక్కుంటే ఇతన్ని చూడండి ఎంత ఇచ్చారు ఇతనికి. 300 తులముల వెండి పెట్టారట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న వారి విలువ కంటే ఇతని విలువ 10 రెట్లు ఎక్కువ. చాలా మంచి విలువ కలిగినోడు అయిపోయాడు బెన్యామీను. ఎంత విలువ కలిగినోడు అంటే అండి, యోసేపు కంటే 10 రెట్లు ఎక్కువ విలువ బెన్యామీనుకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, 300 తులముల వెండి విషయాల్లో కూడా అంత బ్లెస్సింగు, అంత ఆశీర్వాదము బెన్యామీనుకు వచ్చిందంటే కారణం ఏంటయ్యా అని తవ్వి చూస్తే తన తండ్రి చేసిన, యాకోబు చేసిన ప్రార్థన అతన్ని ఆ రకంగా ఆశీర్వదించింది. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏమన్నాడయ్యా? నీ చేతులకి వెండి ఇచ్చేస్తున్నాను. వీని తల్లి వీనికి బెనోని అని పెట్టింది. వీడిని బెన్యామీనుగా మీరు ఆశీర్వదించండి. బెన్యామీనుగా వీడిని మీరు ఆశీర్వదించండి. వీడు నీ కుడి చేతిలోనే ఉండాలి, నీ కుడి చేతిలోనే పెరగాలి, నీ కుడి చేతి కిందే ఉండాలని ప్రార్థన చేస్తే ఆ కుడి చేతి పుత్రుడికి 5 రెట్ల ఆహారం, ఆ కుడి చేతి పుత్రుడికి 5 జతల బట్టలు, ఆ కుడి చేతి పుత్రుడికి 300 తులముల వెండి. ఎంత ఆశీర్వాదం అండి. అన్నలు చిన్నప్పటి నుంచి అన్నీ అనుభవించారు. వాళ్ళకంటే రెట్టింపు దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత రెట్టింపు ఆశీర్వాదం, ఎంత రెట్టింపు కృప. తండ్రి ఒకే ఒక మాట అన్నాడు, వీడిని నీ కుడి చేతికి ఇస్తున్నాను. మన దేవుని పేరేమని చెప్పుకున్నామండి? ఆమేన్ అనేవాడట. ఎప్పుడైతే తండ్రి వాడిని ఎత్తి కుడి చేతికి అప్పచెప్పాడు, దేవుడు ఆమేన్ అనేసాడు. అంతే, ఆమేన్ రా అన్నాడు. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పిల్లల్ని ఎత్తి ప్రభు చేతికి ఇవ్వాలి. వీళ్ళు నీ కుడి చేతిలో ఉండాలయ్యా. ఇక నిత్యము సంతోషము, నిత్యము ఆనందము, నిత్యము సమాధానము, నిత్యము ఆశీర్వాదంతో నా బిడ్డలు కనపడాలి. కుడి చేతికి ఇవ్వు. వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చూసి ఆడవబాకు. అది దయ్యం, అది సైతాన్. సైతాన్, ఆ సైతాన్ సామ్రాజ్యాలు తల్లిదండ్రులు మనసులో నుంచి, తల్లిదండ్రుల హృదయాల్లోంచి ఈ రాత్రే ఈ సునాముల పాపని గద్దిస్తున్న దుష్టుడు. దేవుని చేతికి, దేవుని కుడి చేతికి నీ పిల్లల్ని ఇవ్వు. ఆయన కుడి చేతికి ఇదిగో నా పిల్లల్ని ఇస్తున్నానని దేవుడు ఆమేన్ అనేస్తాడు. ఈ పూట నీ మనసులో నువ్వు చెప్పుకునే వాక్యం చెప్తా ఉండగా, ఇదిగో ప్రభు నీ కుడి చేతికి నా మగబిడ్డని, నీ కుడి చేతికి నా ఆడబిడ్డని ఇస్తున్నానని అంతే దేవుడు ఆమేన్ అంటాడండి. ఎంత బ్లెస్సింగు బెన్యామీనుకు వచ్చిందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా బ్లెస్సింగ్ బెన్యామీను పొందుకున్నాడు. చాలా బ్లెస్సింగ్ బెన్యామీను పొందుకున్నాడు. దేవుడు ఆ కృప నీ బిడ్డలు కొడిచునుగాక. అందుకే చెప్తున్నా, మన దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు, మన మొరని ఆలకించే దేవుడు. అబ్రహాము ప్రార్థన చేస్తే ఇష్మాయేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో గొప్ప కృప. యాకోబు ప్రార్థన చేస్తే భీకర అరణ్యములో సమృద్ధైన నిద్రపోయాడు, నెమ్మది కలిగింది. ఎంతో శక్తివంతమైన ప్రార్థన. ఇక్కడ చూడండి, యాకోబు ప్రార్థన చేస్తే దుఃఖమే, ఇక ఎవ్వడు అతని దుఃఖాన్ని పూడ్చివేయలేడు అనుకుంటే అసలు దుఃఖమే లేకుండా దేవుడు బెన్యామీను ఆశీర్వదించేశాడు. ఒక తండ్రి ప్రార్థన అంత గొప్పగా ఉన్నదండి. ఇంకా సరిపెడదామా బెన్యామీను గురించి? బెన్యామీను గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, బెన్యామీను చీల్చేడి తోడేలు వంటి వాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు యోధా ప్రజలు చీలిపోయిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలందరూ ఒకవైపు ఉంటే ఇతడు ఒకవైపు అందరినీ ఏకతంటంగా వేసేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్ర. ఎవరు ఇతనికి సపోర్ట్ అవసరం లేదంట, ఒక్కడే మొత్తాన్ని దున్నేసుకొచ్చేస్తున్నాడంట. అంత గొప్ప కృప దేవుడు బెన్యామీనుకి ఇచ్చాడండి. ప్రార్థన, ప్రార్థన. నేను ప్రార్థననే చెప్తాను. దేవునికి స్తోత్ర. ప్రార్థన లేనిదే మన జీవితంలో దేని ముందు మనం నిలబడలేమండి. ప్రార్థన లేనిదే ఆశీర్వాదం మన జీవితాలకు రాదండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి చేసి విసిగిపోతున్నారా బిడ్డల కోసం? ప్రార్థన చేయి. ప్రార్థన విషయంలో విసుగు రానిమాక, ప్రార్థన విషయంలో అలసట రానిమాక, ప్రార్థన విషయంలో ఇంకేదేదో రానిమాక. ప్రార్థన చేయి. నా దేవుడు నీ బిడ్డల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు.
ప్రార్థన చేయి. ఎన్ని సుడిగుండాలున్నా నీకు నెమ్మదిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రార్థనే 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 ప్రార్థనలు ఆలకించు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఐగుప్తుకు కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఎవరి వారి స్వాస్థ్యాల్లో ఉన్నారు. కొంతకాలం తర్వాత మాకు రాజు కావాలి అంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ విషయము సమూయేలు ప్రవక్తకి తెలిసి సమూయేలు ప్రవక్త దేవుని సన్నిధిలో గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. వామ్మో, ఇన్ని సంవత్సరాలు యెహోవా వీళ్ళకి రాజుగా ఉంటే, యెహోవా వీళ్ళని నడిపిస్తే, యెహోవా వీళ్ళని తీర్చిదిద్దితే, వీళ్ళు ఏంటి మనిషిని కోరుకుంటున్నారు, రాజు కావాలంటున్నారు అని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా వాళ్ళు పిచ్చి ప్రజలు తెలిసి అంటున్నారు, వారిని క్షమించంటే యేసు ప్రభు అన్నాడు, ఏం తప్పు ఉందిరా, వాళ్ళు కోరుకున్నారు, నేను ప్రార్థన విన్నాను, వారు కోరుకున్నారు రాజు కావాలని, రాజుని చేస్తానన్నాడు దేవుడు, రాజుని ఇస్తానన్నాడు దేవుడు. నిజమే, ఇది తప్పు, వాళ్ళందరినీ నేను చంపేస్తాను, నన్ను కోరుకోకుండా మనుషుని కోరుకుంటున్నారా అని దేవుడు అనకుండా, పోన్లేరా వారు కోరుకుంటున్నారు కదా, వాళ్ళు మనవిని ఆలకిస్తా ఉన్నాను, వాళ్ళ గోల్ నేను వింటా ఉన్నాను రా, ఒరే సమయంలో నేను కోరుకుంటున్నాను కదా. అయితే మరి ఇప్పుడు ఎవరిని రాజు చేయాలి? బెన్యామీను గోత్రంలోని రాజుని చేయమన్నాడు. ఏంటి బెన్యామీను గోత్రంలో రాజున? ఎంతమందిలో రూబేను గోత్రం ఎక్కడ పోయింది, షిమ్యోను గోత్రం ఎక్కడ పోయింది, లేవి గోత్రం ఎక్కడ పోయింది, ఇష్మాకారు గోత్రం ఎక్కడ పోయింది, యోసేపు, మరి అందరిలో గొప్పవాడు యోసేపు గోత్రం ఎక్కడ పోయింది? ఇదేంటయ్యా బెన్యామీను నువ్వు నోరు మూసుకుని వెళ్ళి బెన్యామీను గోత్రికుడిని నువ్వు అభిషేకించు. సమూయేలుతో దేవుని మాట మాట్లాడుతూ ఉంది, బెన్యామీను గోత్రములో ఉన్నవాడిని అభిషేకించంటుంది. బెన్యామీను గోత్రములో ఉన్నవాడిని అభిషేకించు. ఎందుకంటే బెన్యామీను ఆశీర్వాదమునకు వారసుడైపోయాడు. అక్కడ ఇప్పుడు దాకా మనం బెన్యామీను గురించి చెప్పుకున్నాం. ఆ గోత్రముల నుంచే సౌలుని అభిషేకించాడు దేవుడు. అక్కడ వారు కోరుకున్నారు, మాకు రాజు కావాల్సిందే, దేవుడు వారు మొర విన్నాడు. ఆశీర్వదించబడ్డాడు బెన్యామీను. దుఃఖపుత్రుడుగా ఉండవలసిన వాడు ఇక దుఃఖమే ఇక చెరిగిపోదనుకుంటున్నటువంటి వాడు, దుఃఖమే లేకుండా వాడి జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు ఆ గోత్రంలోంచే మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ప్రార్థన తరువాత చాలా సంవత్సరాలకి ఇశ్రాయేలు ఐగుప్తు బానిసకు వెళ్ళారండి. యాకోబు ప్రార్థన చేశాడు కదా, ఇట్లా చేతులు ఎత్తి ఆ బెనోనిని పైకెత్తయ్యా, వీడిని కుడి చేతి పుత్రుడిగా మార్చి వీడిని బెన్యామీనుగా మార్చిన ప్రార్థన చేసిన తర్వాత చాలా సంవత్సరానికి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తుకి బానిసత్వంగా వెళ్ళారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు అక్కడ బానిసత్వంగా ఉన్నారు. అయితే వాళ్ళు విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాలు కాలినడక మీద అరణ్యంలో నడిపించబడ్డారు. దాని తర్వాత 300 సంవత్సరాలు న్యాయాధిపతులు ఏలుబడిలో ఉన్నారు. ఇది అయిపోయిన తరువాత రాజు కావాలని గోల పెట్టారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు మొత్తం కలపండి? 770 సంవత్సరాలకి వాళ్ళకి ఎవరు కావాలంట? రాజు కావాలట. రాజు కావాలంటే 770 సంవత్సరాలు గోల పెట్టి అరుగుతుంటే ఏమండి, యాకోబు చనిపోయాడు, బెన్యామీను చనిపోయాడు. మనుషులు చనిపోయారు కానీ ప్రార్థన చనిపోలేదు. ఇదే నేను మీకు తెలియజేయాలనుకున్న సత్యం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు బెన్యామీన్ని. అందుకే వీడు గొప్పవాడవ్వాలి, వీడు ఆశీర్వదించబడాలి, వీడు దీవించబడాలి, వీడు విస్తరించాలి, వీడు ప్రబలాలని తండ్రి చేసిన ప్రార్థన దేవుని సమ్ముఖములు ఇప్పటికీ ఘన మోగిపోతుందట. 770 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. రే సమూయేలు, నువ్వు తైలపు కొమ్ము తీసుకెళ్ళాడు, నెత్తి మీద పోసే. ఎవరి నెత్తి మీద? సౌలుగాడి నెత్తి మీద. గాడిదలు ఎత్తుకుంటూ వచ్చేవాడి నెత్తి మీద పోసే. ఏ గోత్రం తమరది? బెన్యామీను గోత్రం. ఎందుకని బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడంటే తన తాతయ్య చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆ గోత్రానికి అంత రేంజ్ రావడానికి, ఆ గోత్రానికి అంత ఆశీర్వాదం రావడానికి, ఆ గోత్రం అంత పిచ్చి పీక్స్లో లెగిసిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ తాత చేసిన ప్రార్థన. లేకపోతే ఈయనెవరు చేస్తారండి? రాజు సౌలు గాడిని దాడిదలు తప్పిపోయిన ఎత్తుకుంటూ వచ్చినట్టు రాజుని ఎవరు చేస్తాడండి?
బుక్కు తిరగేసి చూస్తే 770 సంవత్సరాల తర్వాత బుక్కు తిరగేసి చూస్తే ఆ బుక్కులో యాకోబు ప్రార్థన ఇంకా ఉందట. యాకోబు కన్నీళ్ళు దేవుని సముఖంలో ఉన్నాయట. యాకోబు కన్నీళ్ళు అక్కడ ఆరిపోలేదట. నేను వాగ్దానం చేస్తున్నాను, మీ చంపల మీద నుంచి కారుతున్న కన్నీరు ఆరిపోవచ్చేమో. దేవుని సన్నిధిలోని కన్నీళ్ళు ఇంకా సజీవంగా ఉన్నాయి. దేవుని సన్నిధిలోని కన్నీళ్ళు ఇంకా జీవంతో అల్లాడుతూ ఉన్నాయి. నీవు చేసిన ప్రార్థనలకి నువ్వు జవాబు ఖచ్చితంగా పొందబోతున్నావు యేసునామములో. హల్లెలూయా. 770 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబు ప్రార్థన గుర్తు తెచ్చుకొని బెన్యామీను గోత్రములో ఉన్నవాడిని అభిషేకించేమన్నాడు. ఎంత గొప్ప రికార్డుని సాధించారండి, దేవునికి స్తోత్రం. సౌలుని రాజుగా బెన్యామీను గోత్రం నుంచి ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారి తాత చేసిన ప్రార్థన సౌలు ఏమైనా చేశాడండి? ఏమీ చేయలే. అతడు బెన్యామీను గోత్రంలో పుట్టడమే అదృష్టం అతనికి. ఎందుకంటే బెన్యామీను నీ కుడి చేతి పుత్రుడని యాకోబు గారు 770 సంవత్సరాల క్రితమే అప్పచెప్పేశాడు దేవునికి. ఆ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని సౌలుని అభిషేకించి ఇజ్రాయేలు చరిత్రలో లేనట్లుగా మొట్టమొదటి రాజుని సౌలుని బెన్యామీను గోత్రాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మన మనవులను ఆలకించేది, మన మనవులను, మన ప్రార్థనలను ఆలకించే దేవుడు అని. ప్రార్థించండి. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. 127 సంస్థానాల్లో చదరి ఉన్న యూదులందరి మీదకి మరణశిక్ష వచ్చింది. ఆ మరణ శిక్షను పోగొట్టి 60 రోజులు పండగ చేసుకోగలిగేలా చేశాడు. ఎవడు? బెన్యామీను గోత్రంలో ఉన్న మొర్దెకాయ్. బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీకు చెప్తున్నాను నేను. అసలు బెనోని ఆయన పేరు, దుఃఖపుత్రుడు, నాశనానికి పాత్రుడు, తల్లిని మింగేసినోడు పుడతప్పుడు. అలాంటోడు కొన్ని వందల వేల సంవత్సరాలకు కూడా ఆశీర్వాదకరంగా తరలి వస్తున్నాడంటే ఆ గోత్రములో ఉన్నవారు అలాగున బ్లెస్ అవుతున్నారంటే కారణం వాళ్ళ తాతగారు చేసిన ప్రార్థన, ఏడ్చి చేసిన ప్రార్థన, దేవునికి అప్పగించే వచ్చే ఆశీర్వాదం అది. 127 సంస్థానాల్లో చెదిరిన యూదులు ఒక్క రోజులో చంపేయాలని హామానుగాడి శాసనాన్ని రాస్తే రాజు ముద్ర వేసి దాన్ని అమలు చేస్తే దాని చరిత్ర తిరగరాసింది మొర్దెకాయ్ ప్రార్థన. అతను ఎవరు? బెన్యామీను గోత్రికుడు. చూడండి, దేవుడు బెన్యామీను గోత్రాన్ని ఎంతగా ప్రసిద్ధి చెందించాడు. దేనివల్ల అంటే ఏకకంఠంగా చెప్పాలి, ప్రార్థన వలన. హల్లెలూయా. నూతన నిబంధనలో 13 పత్రికలు రాశాడు. క్రొత్త నిబంధనలో సగం పత్రికలు ఆయనే రాశాడు. ఎవరు? పౌలయ్య గారు. ఆది అపోస్తలులలో నేను అల్పుణ్ణి అని ప్రారంభించి ప్రధానుడి స్థాయికి వచ్చేసారు పౌలు గారు. హల్లెలూయా. నేర్పరి అయిన శిల్పకారుని వలె సంఘములకు పునాది వేసిన వాడు పౌలయ్య. ఆదికాండం 35, ఫిలిప్పు 3. నేను బెన్యామీను గోత్రికుణ్ణి అంటాడు ఫిలిప్పు 3లో పౌలయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 35 నుంచి ఫిలిప్పు 3 వరకు కూడా బెన్యామీను గోత్రం అదిరిపోతుంది. రేంజ్ పిచ్చి ఫిక్స్కి ఎగిరిపోయిందంటే వారి తాత చేసిన ప్రార్థన కొన్ని వేల వందల సంవత్సరాల మనుషులు పోయారు, ప్రార్థన బ్రతికే ఉంది. మనుషులు పోయారు, ఆ ప్రార్థనలో అభిషేకం బ్రతికే ఉంది. మనుషులు పోయారు, ఆ ప్రార్థనలో భావన బ్రతికే ఉంది. నేను అదే చెప్తున్నాను. మనుషులు పోతారు కానీ వారి ప్రార్థన బిడ్డల మీద ఆశీర్వాదకరంగా నిలబడుతుంది, సంఘముల మీద ఆశీర్వాదకరంగా నిలబడుతుంది, ప్రాంతము మీద ఆశీర్వాదకరంగా నిలబడుతుంది. చేయి, ప్రార్థన చేయి. ఇంకా ఉత్తరం రావట్లా, ఇంకా జవాబు రావట్లా, ఇంకా బ్లెస్సింగ్ రావట్లా, ఇంకా దీవించబట్లా, నువ్వు చేయి. నా దేవుడిని ప్రార్థన అక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన ఎవ్వరూ మానొద్దు. ప్రార్థన ఎవ్వరూ చేయకుండా నిద్రలు పోవద్దు. ప్రార్థన ఎవరు చేయకుండా మొత్తం వండుకుందని తినేసి పడుకోవద్దు. ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈ పూట ప్రార్థనలో ఉన్న శక్తిని నేను మీకు చెప్పాను, ప్రార్థనలో ఉన్న అభిషేకాన్ని మీకు చెప్పాను. ఏవండి, దేవుని చిత్తములో లేని వాడిని అబ్రహాము ప్రార్థన ఇప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా నిలబెట్టింది. సమస్యల మధ్యలో పడుకున్నా యాకోబుకి అంత బీభత్సంగా నిద్రపట్టి కలగానే అంత నిద్ర పట్టిందంటే ప్రార్థన అతడికి నెమ్మది ఇచ్చింది. ఏమండి, యాకోబు ప్రార్థన తన కుమారుడు బెనోని అనపడుతున్న దుఃఖపుత్రుణ్ణి దేవుని చేతికి అప్పచెప్పాడు. అతన్ని బెన్యామీనుగా మార్చేశాడు దేవుడు.
అతడు తిండి హైలెట్టే, బట్టలు హైలెట్టే, 300 తులములు వెండి. అబ్బో, అతడు యోసేపు కంటే 10 రెట్లు ఎక్కువ ఆశీర్వాద పుత్రుడైపోయాడు. చీల్చడు తోడేలుగా తయారైపోయాడు బెన్యామీన్. అంతేకాదు, అతని గోత్రం ఇప్పటికీ నానాటికి హైలైట్గా అంత స్థాయిలో ఉందంటే దానికి అర్థం ఏంటంటే ప్రార్థన, తన తాత చేసిన ప్రార్థన. మరలా చెప్తున్నాను, మనుషులు పోవచ్చు, తరాలు గతించిపోవచ్చు, నెలలు దొరికిపోవచ్చు, రోజులు దొరికిపోవచ్చు, క్షణాలు దొరికిపోవచ్చు, మనుషులే చచ్చిపోవచ్చు. అలా ప్రార్థన నీ మీద బ్రతికి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులారా, 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లల గురించి ఒక మంచి ప్రార్థన చేయండి. దాంట్లో సీట్ రావాలి, దీంట్లో సీట్ రావాలి, పనికి మాలిన ప్రార్థనలు కాదు. నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే నీ సన్నిధిలో ఎదగాలి. ఈ ప్రార్థన చేయండి. నీ బిడ్డలు అన్ని రకాలుగా నెట్టుకొచ్చేస్తారు, అన్నిటికీ వారసులైపోతారు. దేవునికి ఇస్తాను. అయ్యగారండి నాకు నిద్ర పట్టట్లేదు నేను ప్రార్థన చేసావు. ఒక ఆమె అంటుంది, అప్పులు తీరాలంటే దశంభాగాలు ఇచ్చేసామని అంటుంది. కాదు, నీకు నిద్ర పట్టాలంటే ప్రార్థన చేద్దామంటున్నాను నేను. నీ అప్పులు తీరాలంటే ప్రార్థన చేద్దామంటున్నాను నేను. చాలా ట్రోల్ అయిపోతుంది ఆమె గురించి అండి. అప్పులు తీరాలంటే దశంభాగాలు అయితే తీరిపోతాయి అండి. దేవునికి స్తోత్రం. అడగొచ్చు కదా, ఇంట్లో గడవట్లేదు దశంభాగాలు ఇమ్మని. అట్ట కాదు. కొంతమంది చూడండి అట్లా చెప్పుకు బతుకుతున్నారు, మనకు చేత కాదు. నేను ఒకటే చెప్తాను, నీ అప్పులు పోవాలన్నా, మనశ్శాంతిగా నీకు నిద్ర పట్టాలన్నా, ఏసీ హాల్లో మెత్తటి 20-30 వేలు పరుపు కొనుక్కున్నా, 50 వేలు ఏసీ కొనుక్కుంటున్నా. ఎందుకు మరి బతుకులు నిద్ర పట్టకపోతేను? అరణ్యంలో కూడా మనోడు కింగ్లాగా నిద్రపోయి మంచి కళ్ళగానే ఎత్తంటే దేవునికి స్తోత్రం. మళ్ళీ నువ్వు ఏసీ రూములో మెత్తటి పరుమే పడుకున్న పిచాచి కళ్ళు వస్తాయి. మనోడికి మళ్ళీ మంచి కళ్ళు వచ్చింది, పైనుంచి కిందకి నిచ్చెన వచ్చిందట. ఆ నిచ్చెన మీద కొన్ని దూతలు దిగుతున్నాయి అంటే, కొన్ని ఎక్కుతా ఉన్నాయంటే. ఏ క్లాస్ అయిన దర్శనాన్ని పొందేశాడు కల్లో, స్వప్నంలో, నిద్రలో. అబ్బా అయ్యా, అరణ్యమే నా బతుకంతా, నిద్ర పట్టట్లా, ఆటో అటాక్ వచ్చేసేటట్టు, గుండెలో నొప్పి ఎక్కువైపోతుంది, సమస్యలు, గోల, ఎన్ని వదిలే ప్రార్థన చేయి. చక్కగా నిద్ర పట్టిద్ది, నెమ్మదిస్తాడు దేవుడు. నీ బిడ్డల గురించి క్యాలిక్యులేషన్స్ వేయడం హ్యాపీ. అమ్మో ఇప్పుడు వెళ్ళినట్టు పిల్లకి పెళ్ళికి రేపు ఒక అంటే మార్కెట్కి వెళ్ళిందంట, ఉల్లిపాయల రేట్లు కనుక్కోగానే నోరు అలానే ఉండిపోయిందంట. డాక్టర్ దానికి సరి చేయడానికి 7,000 అయినాయంట. రేట్ల గురించి మీకు ఎందుకు, దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే చెల్లి పెళ్ళికి 6 అయితే రేపటి రోజు మా పిల్ల పెళ్ళికి 10-12 అయినా తప్పులేదు అనుకుని క్యాలిక్యులేషన్ చేసి బతుకులో బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి. ప్రార్థన చేయి, నెమ్మదిని బతికిస్తాడు దేవుడు. ప్రార్థన చేయవు, ఫోన్లు పట్టుకుని ఆలక ఫోన్లు చేయి, ఎలక ఫోన్లు చేయి, ఎదవ తెలివితేటలు, ఎదవ డైలాగులు వేసుకుంటా పనికిమాల తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. మోకరించి ఫోను మొత్తం బంద్ చేసి పక్కన పడి ప్రార్థన చేస్తే ఎంత నెమ్మది నీ కుటుంబానికి ఇస్తాడు, ఎంత ఆశీర్వాదం ఇస్తాడు. ఏమండి, క్యాలిక్యులేటర్ తీరా, రేపు ఎంత అయింది, పూలకి ఎంత, దీనికి ఎంత, దానికి ఎంత, ఎందుకు లెక్కలు ఎందుకు? యేసు ప్రభువు ఎత్తా ఉన్నారు, చక్కగా సమృద్ధిగా తీసుకుంటూ ముందుకెళ్ళి లెక్కలేయటం మానే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు లెక్కలేయటం మానేస్తావో, ఆశీర్వాదం నీ కొంపకి దండుగా దేవుడు కుమ్మరిచ్చేస్తాడు. నువ్వు లెక్కలేయటం మానే, ఆలోచించడం మానే, ప్రెజర్ పట్టడం మానే, ఉక్కిరి బిక్కిరి అయిపోవడం మానే, ప్రార్థన అక్కడ చేయి. ప్రార్థన మానే బాకు, ఫ్లోలో అన్నీ మానేసి ప్రార్థన కూడా మానేసావు. దేవునికి స్తోత్రం. ఇంత చెప్పి ప్రార్థన మానొద్దు, అందరూ ప్రార్థన చేద్దాం ఈ పూట.